హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ లైఫ్లో ఏం చేంజెస్ రాబోతున్నాయి, అసలు ఆ యూనివర్స్ మీకు ఎట్లాంటి డివైన్ మెసేజెస్ ఇవ్వబోతుంది అనేది అయితే రీడింగ్లో చూసేద్దాం. గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి. సో టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు ఏ టైంలోనైనా కూడా రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు. ఇంకొక మంచి విషయం ఈరోజు నేనైతే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను గైస్. అదేంటంటే రీసెంట్గా కుంభమేళా జరుగుతుంది కదా. కుంభమేళా కోసం ఒకరు కుంభమేళాకి వెళ్ళాలని నాకైతే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది రీడింగ్ చేయమని నాకు అడగడం జరిగింది. అంటే మేడం నా దగ్గర ఎప్పటి నుంచో రీడింగ్స్ చేయించుకుంటున్నారు, పాస్ట్లో కూడా రీడింగ్స్ చేయించుకున్నారు. మేడంకి మంచిగా నమ్మకం కుదిరింది కాబట్టి, అంటే హెల్త్ బాగోదు మేడంకి. సో దట్ నేను ఎలా వెళ్ళాలి, అసలు వెళ్ళగలనా లేదా, వెళితే అసలు ప్రాణాలతో తిరిగి వస్తానా లేదా అనేది ఆవిడ పెద్ద డౌట్గా నన్ను రీడింగ్ చేయమని అయితే అడిగారు. సో నాకు కూడా కొంచెం టెన్షన్ అనిపించింది, ఎందుకంటే అంత పెద్ద ఇష్యూ, హెల్త్ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు వెళ్ళడము, పైగా ఆ మేడంకి కూడా నమ్మకం కొంచెం తక్కువగా ఉంది. ఇంత వెళ్తే నేను ఇంకా అంటే ప్రాణమే అన్న స్టేజ్లో మనం ఇంకేమి, ప్రాణం కంటే ఏమీ ఎక్కువ కాదు కదా, అంతకంటే ఇంకేం చెప్పలేను అన్నట్లు మాట్లాడితే నాకు రీడింగ్లో ఏమొస్తుంది, యూనివర్స్ మనకి ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది అనేది నాకు కూడా కొంచెం టెన్షన్ పడ్డాను. ఏ జాబో కెరియరో అయితే ఓకే, కానీ హెల్త్ ప్రాణం అనేసరికి కొంచెం అనిపించింది. కానీ రీడింగ్ చేసేటప్పుడు రీడింగ్లో చక్కగా ఆవిడికి వెళ్ళి జర్నీ అంతా యాజ్టీస్గా చక్కగా చేసుకోగలుగుతారు. అయితే ఏమైనా కొంచెం ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఏమి పెద్ద ఉండదు. వచ్చాక మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు అక్కడ దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా మీరు ఫీల్ అవుతారు అనేది మాత్రం రీడింగ్లో నాకు వచ్చింది. నేను అదే చెప్పాను ఆమెకు. నాకు నిన్న నైట్ మెసేజ్ చేశారు మేడం మీరు చెప్పినట్లే నేను వెళ్ళి ఇంత కూడా నాకు ఏ బాధ కష్టం తెలియకుండా వెళ్ళి వచ్చేసాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అనగానే ఆ మెసేజ్ చదివిన తర్వాత నాకు ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే దేవుడి కోసం వెళ్ళే పర్సన్ని దేవుడే జాగ్రత్తగా చూసుకుంటాడు అనేది నా నమ్మకం. సో ఆమె నమ్మకం ఆవిడికి నిలబెట్టింది. మన రీడింగ్ కూడా ఆమెకు మంచి పాజిటివ్ రీడింగే వచ్చింది. సో చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం, నాకు కూడా అది సంతోషంగా అనిపించింది. అందుకని మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని అందరికీ చెప్పడం వల్ల మీకందరికీ కూడా మీ లైఫ్లో కూడా ఏదో ఒక మంచి అనేది మీరు కూడా వినగలుగుతారు. మీరు కూడా అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ని ఇప్పుడు నేను ఎంత సంతోషపడుతున్నానో మీరు కూడా అంతే సంతోషపడతారు. మీకు సంబంధించిన విషయాలలో ఏవైనా మంచి గుడ్ న్యూస్లు తెలియడం కానీ, లేదా ఏదైనా మీకు మంచి టర్నింగ్స్ జరగడం కానీ, మంచిగా కలిసి రావడం కానీ, ఇట్లా ఏదైనా అంటే ఒక మంచిని షేర్ చేస్తూ ఉంటే మనకి మన లైఫ్లో ఆ రిఫ్లెక్షన్ కూడా మంచిగానే జరుగుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ యొక్క సిద్ధాంతం. సో ఆ నిమిషం నాకు తెలిసిన విషయాన్ని మీకు ఎప్పుడెప్పుడు చెప్దామా, ఇంత హ్యాపీ మూమెంట్ని మీకు ఎప్పుడు షేర్ చేద్దామా అనేది యూనివర్స్ ఎంత మెసేజ్ ఆవిడ విషయంలో ఎంత పాజిటివ్గా పంపించారంటే నాకు నిజంగా గ్రాటిట్యూడ్ తెలుపుకున్నాను యూనివర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చిన దానికి ప్రతి దానికి కూడా. అదేవిధంగా మీ లైఫ్లో కూడా మీరు జాబ్ కోరుకుంటే జాబ్, కెరియర్ కోరుకుంటే కెరియర్, మీ పర్సనల్ లైఫ్లో ఎమోషనల్ కనెక్షన్స్ కోరుకుంటే ఎమోషనల్ కనెక్షన్స్, హెల్త్ కోరుకుంటే హెల్త్, అవన్నీ కూడా చక్కగా జరగాలని నేనైతే మీ అందరి తరపు నుంచి యూనివర్స్కి అయితే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తెలియజేయడం జరుగుతుంది గైస్. తప్పకుండా అవన్నీ కూడా మీకు జరుగుతాయి. మీరందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఎవరైతే నన్ను నమ్మి నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకుంటున్నారో వాళ్ళకే కాకుండా వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ చేయించుకుని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎవరైతే చేయించుకోకపోయినా నా ఛానల్ని ఫాలో అవుతున్నారో, ఈ మంచి వింటున్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా కూడా మీరు ఏదైతే ఇంటెన్షన్ ఉందో, మీది ఏదైతే కోరిక ఉందో, మీకు ఏదైతే మీ డ్రీమ్ అచీవ్ అవ్వాలి అనుకుంటారో అవన్నీ కూడా మీరు అచీవ్ అవుతారు. మీకు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ వస్తుంది అనేది యూనివర్స్ నుంచి ఒక చక్కటి మెసేజ్ వస్తుంది గైస్. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలనేది నా కోరిక. సో దానికి ఏంజల్స్, యూనివర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. బిలీవ్ చేయండి గైస్. బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన నమ్మకమే మనల్ని నడిపిస్తుంది ప్రతి విషయంలోనూ కూడా. మనం రాయినే దేవుడు అనుకొని నమ్మితే కొన్ని రోజులకి ఆ రాయే
మనకి దేవుడి కింద మనకి ఏదో ఒక ఆపద నుంచి తప్పిస్తుంది. అంటే నేను రాళ్ళని వాటిని మొక్కమని నేను ఇక్కడ చెప్పట్లేదు. కాకపోతే చెప్తున్నాను, మనం ఏదైతే నమ్ముతామో అదే మనకి, అంటే ఇతరులకు హాని చేయకుండా, ఎవ్వరికి కూడా హాని చేయకుండా మనం ఏదైతే మనం మంచిని నమ్ముతామో ఆ మంచి మళ్ళీ తిరిగి మనకు వస్తుంది. వీలైతే పక్కన వాళ్ళకి హెల్ప్ చేద్దాం, లేదంటే మన పని మనం చేసుకుందాం, ఎవరిని మాత్రం బాధ పెట్టొద్దు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఎవరైతే నాకు రీడింగ్ కనెక్ట్ అవుతుంది అని చెప్తున్నారో, కామెంట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైతే రీడింగ్ నచ్చుతుంది అంటున్నారో వారందరూ కూడా ఛానల్ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. తప్పకుండా మీకు రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. కామెంట్లో మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందరికీ అందించండి యూనివర్స్. ఒక చక్కటి రిప్లైస్ని ఇవ్వండి యూనివర్స్. ఏదో విషయంలో బాధపడుతున్నారు, అంటే రిలేషన్షిప్ వైజ్ అవునా, కెరియర్ వైజ్ అయినా ఒక మనశ్శాంతి లేకుండా ఫీల్ అవుతున్నారు. ఇక 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ అండ్ 4 ఆఫ్ కప్స్. గైస్ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, మీరు ఏదో ఒక విషయంలో మీరు మనశ్శాంతి లేకుండా, అంటే అన్నీ ఉన్నాయి మీ దగ్గర, ఒకవేళ మీరు డబ్బే కోరుకుంటున్నారనుకోండి, రిలేషన్షిప్స్ ఉన్నాయి, కానీ మీకు ఉన్న రిలేషన్షిప్స్తో మీరు హ్యాపీగా లేరు, ఇంకా మీరు కోరుకున్న పర్సన్ మిమ్మల్ని నచ్చుకోవట్లేదు అనే ఒక ఆలోచన కూడా మీలో ఉంది, ఇంకా వెతుక్కుంటున్నారు, ఇంకా ఏదో కావాలి అని అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ ఎట్లా ఉన్నారంటే, మిమ్మల్ని అర్థం చేసుకోలేని పొజిషన్లో ఇప్పుడు మీ మనసులో ఏదైనా రిలేషన్షిప్, ఎమోషనల్ కనెక్షన్స్ చూసుకుందాం గైస్. ఎమోషనల్ కనెక్షన్ వైజ్ అయితే మీ పర్సన్, మీరు ఎంత బాగా మీ ప్రేమను అందిస్తున్నా కూడా ఆ పర్సన్కి అర్థం కాని స్టేజ్లో పర్సన్ అయితే ఉన్నారు. వాళ్ళ కోసం మీరు ఆలోచిస్తున్నారు, మీరు ఇంకా వెతుక్కుంటున్నారు మీ పర్సన్ని ఎక్కడ మిస్ అవుతాము, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని. ఇంకా సమ్ రీజన్స్లో ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ఈ కార్డ్స్ విషయంలో మీరు అందరినీ బాగా నమ్ముతారు, కానీ అటు నుంచి వచ్చే రిజల్ట్స్ మాత్రం ఎట్లా ఉంటున్నాయి అంటే హాఫ్ ఆఫ్ రిజల్ట్సే ఉంటున్నాయి. అంటే మీరు ఎంత నమ్ముతారంటే ప్రతి విషయంలోనూ కూడా మీరు అందరూ మనవాళ్లే కదా అనుకున్నట్టు ఆలోచిస్తారు, కానీ అక్కడ నుంచి వచ్చే రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే, కొంతవరకు మీతో బాగానే మాట్లాడతారు, కొంతవరకు పక్క నుంచి వేరే లాగా మిమ్మల్ని బిలీవ్ చేయకుండా, లేకపోతే ఇంకా ఏదో మీ దగ్గర ఇంకా మీరు ఏదో దాస్తున్నట్టు ఇట్లా వాళ్ళ ఒపీనియన్ అయితే ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. మీరు ఎంత ఇక్కడ 4 ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీరు మీ పర్సన్ మీద ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నా వాళ్ళు ఇంకా తీసుకునే స్టేజ్కి లేరు, వాళ్ళు ఇంకా ఆలోచనలోనే ఉన్నారు. ఎవరైనా పక్కనే ఉన్నా కూడా, లేకపోతే మీ నుంచి దూరంగా ఉన్నా కూడా, లేకపోతే మీ రిలేషన్లో ఉన్నా కూడా వాళ్ళ ఆలోచన అయితే ఆ విధంగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అనేది ఇక్కడ తెలుస్తుంది. అది మీకు ఎలా ఉందంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఒక్కొక్కసారి. ఏంటి నేను ఇంత చేస్తున్న స్వార్డ్ ఎనర్జీలో, క్వీన్ ఆఫ్ స్వార్డ్, ఇంత చేస్తున్నా, నేను ఇంత మంచిగా ఉన్నా, నాకు ఇంత పెయిన్ ఎందుకు వస్తుంది అన్నట్లు మీకు అనిపిస్తుంది. ఇది కెరియర్లో చూసుకున్నట్లయితే గైస్, కెరియర్లో కూడా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ మీరు కోరుకున్న ఆపర్చునిటీ ఇది కాదు అని మీ మనసు చెప్తుంది. ఎట్లా అంటే చాలా ఒక జాబ్కి వెళ్ళారనుకోండి, మీకు జాబ్లో ఉన్నారు, కానీ ఇంకా అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు మీకు, మీరు కోరుకున్నది మీ అర్హతకు తగినట్టుది అది కాదు అనేది మీ ఫీల్. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచిగా నేను ఇంకేదైనా చెయ్యాలి అన్నట్లు మీ ఆలోచన ఉంది. ఇంకా ఒక ఆఫర్ వస్తుంది, ఏదైనా ఒక ఆఫర్ వస్తుంది, జాబ్ ఆఫర్ లేకపోతే బిజినెస్ ఆఫర్ వస్తుంది, అది యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అని మీ మనసు ఆలోచిస్తుంది ఇక్కడ. తీసుకోవాలా వద్దా, ఎందుకంటే ఇది కూడా నా క్వాలిఫికేషన్స్ సరిపోదు, ఇంకొకటి నా కెరియర్కి ఇది సెట్ అవ్వదు, ఇట్లాంటి మీ మనసుకి డిఫరెంట్ ఆలోచనలు వస్తున్నాయి. దానివల్ల కూడా మీరు మెంటల్ పీస్ని పోగొట్టుకుంటున్నారు, మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు కొంతవరకు. ఇవన్నీ కూడా మీకు పెయిన్గా పడుతున్నాయి. అది రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు, కెరియర్ అయినా అయి ఉండొచ్చు, రెండిట్లో కూడా ఆ విధంగా ఉంటుంది. రిలేషన్షిప్ అయితే నేను ముందు చెప్పినట్లు ఉంటుంది,
కెరియర్ అయితే ఇప్పుడు చెప్పుకున్నట్లు ఉంటుంది. అట్లా మీకు అనిపిస్తుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ది హెర్మిట్ ఎట్లా అంటే ప్రతి దాన్ని కూడా రివర్స్డ్ హ్యాంగ్డ్ మ్యాన్, ది టవర్ చూసారా. ఎట్లా అంటే మీరు ఇప్పుడు రిలేషన్షిప్లోనే అనుకుందాం, మీ పర్సన్ మిమ్మల్ని బిలీవ్ చేయట్లేదు, నమ్మట్లేదు, ఒక్కొక్కసారి నమ్ముతున్నట్టు కనిపిస్తారు. ఆ రిలేషన్ ఏదైనా అయి ఉండొచ్చు గైస్. అంటే అక్క రిలేషన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా, లేకపోతే సోల్మేట్ రిలేషనా, ఇట్లా అడుగుతున్నారు. కాదు గైస్, ఎవరైనా అయి ఉండొచ్చు. అంటే మీకు బాగా నచ్చిన మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ సోల్మేట్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ హస్బెండ్ అయి ఉండొచ్చు, వైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ రిలేషన్స్లో ఎవరైనా బ్రదర్ అయి ఉండొచ్చు, సిస్టర్ అయి ఉండొచ్చు. మీరు మీ మనసుకి ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారో వాళ్ళ గురించి మాత్రమే చూడండి, వాళ్ళనే ఇక్కడ మీరు ఆలోచించుకోండి. అప్పుడే వాళ్ళకి తగ్గ ఎనర్జీస్ మీకు డివైన్ పంపించడం జరుగుతుంది. ఇవన్నీ నేను చెప్తుంది కాదు కదా, డివైన్ ఎనర్జీస్. సో మీరు ఎవరినైతే అనుకుంటున్నారో ఆ పర్సన్ని మీరు ఆలోచించుకోండి మీ మనసులో. ఈ డివైన్ ఎనర్జీస్ వాటికి కనెక్ట్ అవుతాయి నేను చెప్పే దాంతో. సో కనెక్ట్ అయితే అప్పుడు ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయ్యిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. సో చూస్తున్నారా, రిలేషన్షిప్లో మీరు ఎంతో ఆఫర్ చేస్తున్నారు, మీరు ఎంతో బిలీవ్ చేస్తున్నారు, మీ ఎఫర్ట్ అంతా ఫుల్గా పెడుతున్నారు, కానీ ఆ పర్సన్ మీతో హాఫే చూపిస్తున్నారు, ఫుల్గా చూపించట్లేదు. ఒక నిమిషం ఏమిటంటే బాగా మాట్లాడతారు గైస్, ఇంకో నిమిషంలో ఎట్లా ఉంటారంటే నాకు వర్క్ ఉంది, లేకపోతే నాకు పని ఉంది, నాకు తెలియదు, లేకపోతే ఇట్లాంటి రీజన్స్ వస్తూ ఉంటాయి. ఇంకొక నిమిషంలో ఎట్లా ఉంటారంటే ఏదో ఒక అసలు నువ్వు నాతో జెన్యూన్గానే ఉంటున్నావా, లేకపోతే నేను కాకుండా ఇంకెవరైనా పర్సన్స్తో కూడా మాట్లాడుతున్నావా, ఇట్లా మీ మీద స్పై కూడా ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, మీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది, అసలు నేను చేస్తుంది కరెక్టా రాంగా, నేను అసలు ఎటు వెళ్ళాలి, నా మనసు అసలు ఏం డెసిషన్ తీసుకోవాలి, నేను ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలు అన్నీ మీకు ఉంటాయి. మీ మైండ్లో ది హెర్మిట్ వచ్చిందంటే మీ మనసులో అవన్నీ నిండిపోయి ఉంటాయి గైస్. ఏంటి పర్సన్ అటు పక్క కాసేపు ఉంటారు, ఇటు పక్క కాసేపు ఉంటారు, లేకపోతే ప్రేమ చూపించినట్లే ఉంటారు, కాసేపు నా గురించి మాట్లాడతారు, కాసేపు వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు, అసలు నేనేమైనా తప్పు చేస్తున్నానా అనే క్వశ్చన్ కూడా మీకు వచ్చేస్తుంది. అలాగ కూడా సమ్టైమ్స్ ఆలోచించుకుంటారు మీరు అనేది కూడా తెలుస్తుంది. కానీ ది హ్యాంగ్డ్ మ్యాన్ రివర్స్డ్ హ్యాంగ్డ్ మ్యాన్ కాదు, ఇక్కడ మనకి హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. జస్ట్ హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే గైస్, హ్యాంగ్డ్ మ్యాన్ అంటే తిరగేసేసి ఒక మనిషిని కడతారు, కానీ ఇక్కడ రివర్స్డ్ హ్యాంగ్డ్ మ్యాన్ ఎట్లా అంటే నిలబడే ఉంటారు, ఒంటి కాళ్ళ మీద నిలబడి ఉంటారు, కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి. ఒక జ్ఞానజ్యోతి అనేది, ఒక లైట్ అనేది మీ హెడ్ వెనకాతలు ఉంటుంది. అంటే మీకు మీ పొజిషన్ సిచ్యువేషన్స్ ఏంటి అనేది మీకు తెలుసు. అంటే ఈ రిలేషన్షిప్లో నేను కంటిన్యూ అవ్వాలా అక్కర్లేదా, లేకపోతే ఈ పర్సన్ నన్ను కరెక్ట్గా ఇష్టపడుతున్నారా లేదా, ఈ పర్సన్ నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇలాంటి వేరియస్ క్వశ్చన్స్ మీలో వస్తాయి, మీరు వాటిని వెతుక్కుంటారని అనుకున్నాం. అలానే ఇప్పుడు దీని నుంచి బయటపడాలి అని అనుకుంటారు, కానీ ఏమీ చేయలేరు, చేతులు కట్టేసి ఉంటాయి. ఎందుకంటే మీ మనసు, కానీ మీకు దాని తాలూకు విజువలైజేషన్ ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన అయితే మీ మనసులోని, మీ బ్రెయిన్లోని అది రన్ అవుతుంది. వీళ్ళు మనకి ఫుల్గా సపోర్ట్ అవ్వట్లేదు, వీళ్ళు మనకి ఫుల్గా మనతో ఉండట్లేదు, హాఫే ఉంటున్నారు, కొంతవరకు మనల్ని ఇంకా నమ్మలేదు, ఇక్కడ మంచిగా మాట్లాడుతున్నారు, బయటకు వెళ్ళి మన గురించి వేరేలా చెప్తున్నారు, లేకపోతే వేరేలా ఆలోచిస్తున్నారు, లేకపోతే ఇంకెవరైనా ఏదైనా చెప్తే అది నమ్ముతున్నారు, నన్ను ఫుల్గా బిలీవ్ చేయట్లేదు, నాకు మనశ్శాంతి లేదు అని మీకు తెలుసు. కానీ ఆ రిలేషన్లో నుంచి మీరు బయటికి రాలేని స్టేజ్లో ఉంటారు, చేతులు కాలు కట్టేసిన స్టేజ్లో ఉంటారు. ఇన్ కేస్ అది ఏ రిలేషన్ అయినా కూడా అట్లా ఉంటుంది మీ పొజిషన్. ది రివర్స్డ్ హ్యాంగ్డ్ మ్యాన్లో తెలుస్తుంది, అన్నీ మనకి అర్థమవుతుంది, కానీ చేతులు కట్టేసి ఉంటాయి, ఎక్కడికి వెళ్ళలేము, ఆ రిలేషన్ నుంచి బయటపడిపోవాలని ఉంటుంది, కానీ పడలేరు. ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎడిక్ట్ అయిపోయారు అక్కడ, అదే మీరు అనుకుంటున్నారు, కానీ మనశ్శాంతి మాత్రం ఉండట్లేదు. ది టవర్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసినప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, మీకు ఇది రిలేషన్షిప్ వైజ్ మాట్లాడుతున్నాం గైస్, మీరు అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు రిలేషన్షిప్ వైజ్ చెప్తున్నాను. అంటే కొంతమందికి నేను కెరియర్ అంటున్నాను, రిలేషన్షిప్ అంటున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని నేను పదే ఒక పాయింట్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాను. రిలేషన్షిప్ వైజ్ చెప్పినప్పుడు రిలేషన్షిప్ అంటున్నాను, కెరియర్ వైజ్ చెప్పినప్పుడు కెరియర్ అంటున్నాను, మీరు అర్థం చేసుకోండి. ది టవర్ ఎట్లా అంటే, పైనుంచి కిందగా పడిపోతే ఎంత భయం, మనసులో ఒక ఆందోళన,
పడిపోతున్న తర్వాత పెయిన్ తర్వాత విషయం. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు మనం బతుకుంటామా లేదా తర్వాత విషయం. ముందు పడిపోతుంటే, అఘాతంలో పడిపోతుంటే ఆ మెంటల్ టెన్షన్ ఎట్లా ఉంటుంది, ఎలా ఆ బాధ ఇది ఎలా ఉంటుంది, ఆ ఆందోళన ఎలా ఉంటుంది. అట్లాంటి ఆందోళన అయితే పడుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మీరు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఆ విధంగా డివైన్ మీకు మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది. ఏంటంటే సమ్టైమ్స్ అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తారు. సమ్టైమ్స్ నేను చేస్తుంది రాంగే, కానీ నేను దీని నుంచి బయటపడలేను. ఇప్పుడు దీన్ని నేను మనశ్శాంతిని కావాలంటే నేను ఏం చెయ్యాలి, అసలు నా చుట్టూ ఏం జరుగుతుంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎందుకు ఇంత మిస్టేక్ చేశాను అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటి నా రిలేషన్షిప్లో నేను ఇంత ఫాల్ అయిపోతున్నాను, ఇంత పడిపోతున్నాను, ఇంత నన్ను ఇంకా నేను ఎలా కోలుకుంటాను అనేది కూడా మీ మనసు అయితే చెప్తుంది అనేది ఎమోషనల్ కనెక్షన్ వైజ్ ఇక్కడ ఇలా ఉంటుంది గైస్. సో ఇదే కెరియర్లో చూసుకున్నట్లయితే కెరియర్లో మీకు ఎట్లా అనిపిస్తుందంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏ ఆఫర్ వచ్చినా కూడా మీకు మీ మీ యొక్క ఎలిజిబిలిటీకి అంటే మీ యొక్క స్టేటస్కి మీ యొక్క అర్హతకి తగినట్టుది కాదు, ఇంకా కావాలి అన్నట్టు ఉన్న దాంతో మీరు హ్యాపీనెస్ పొందట్లేదు అనేది మీ యొక్క ఆలోచన. ఒక బిజినెస్ అయినా ఒక జాబ్ అయినా ఏదైనా అయి ఉండొచ్చు గైస్ ఇక్కడ. సో ది హెర్మిట్ ఎట్లా అంటే ఏం చెయ్యాలి, అసలు నేను ఎటు వెళ్ళాలి, డెసిషన్ ఎలా తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, నేను ఏం బిజినెస్లో స్టార్ట్ చేస్తే నాకు సక్సెస్ ఉంటుందా, లేకపోతే నాకు ఈ జాబ్లోనే కంటిన్యూ అవుతే సక్సెస్ ఉంటుందా, లేకపోతే ఈ కొత్త ఆఫర్ వచ్చింది కదా దీంట్లో జాయిన్ అవ్వాలా, ఇట్లా వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు క్వశ్చన్స్ అన్నీ మీ మైండ్లో రేజ్ అవుతాయి. సో ఆ రేజ్ అయినప్పుడు మీ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే రేజ్ అవుతాయి, వెతుక్కుంటూ ఉంటారు, దారి వెతుక్కుంటూ ఉంటారు, కానీ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే రివర్స్డ్ హ్యాంగెడ్ మ్యాన్ పొజిషన్లో ఉంటారు. ఎలా అంటే చేతులు కాలు కట్టేసి ఉంటాయి. అంటే మీకున్న బర్డెన్స్ మీకు ఉంటాయి. ఇప్పుడు వెనక్కి వెళ్ళలేరు. ఈ జాబులు మానేసి పోనీ వెనక్కి వెళ్ళిపోదామంటే వెళ్ళలేరు. ఇక్కడ మనశ్శాంతి లేదు అనే ఒక రియలైజేషన్ మీలో ఉంది. ఇది నాది కాదు, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఒక రియలైజేషన్ కూడా మీలో ఉంది. ఇలా ఉన్నా కూడా మీరు ఎలా ఆలోచిస్తారంటే ఇంకా ఏం చెయ్యాలి, ఇక్కడ ఇలా ఈ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి అని అలా ఆలోచిస్తూ ఉంటారు. సమ్టైమ్స్ మీరు ఎలా అనిపిస్తుంది అంటే ఒక టవర్ పై నుంచి కింద పడిపోతుంది. ఎందుకు నాకు ఈ లైఫ్, ఈ కెరియర్, నేను ఇంత టాలెంటెడ్, నేను ఇంత మంచిగా సంపాదించుకోగల కేపబిలిటీ ఉంది, నాకు ఇన్ని మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా నాకు వేస్ట్ అయిపోతున్నాయి, నేను ఇంకేమి సాధించలేనా అన్నట్టు మిమ్మల్ని మీరు పైనుంచి కిందకు పడిపోతే ఎంత ఆందోళన పడిపోతారు. సమ్టైమ్స్ అట్లా పడిపోతూ ఉంటారు గైస్. అట్లాంటి ఆందోళన వచ్చేస్తూ ఉంటుంది. సో చూద్దాం ఇంకా డివైన్ ఇంకేం మెసేజెస్ పంపిస్తూ ఉంటుందో. ఇవన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికే కదా డివైన్ ఉంది. సో ది డెవిల్ పవర్ ఉంది గైస్, చాలా ఎక్కువ ఉంది. ది ఎంపరర్, ది సన్. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ది డెవిల్ పవర్ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, డెవిల్ పవర్ కన్ఫర్మ్గా ఎంటర్ అవుతుంది. అంటే మీకు ఎట్లా అంటే రిలేషన్లో కానీ కెరియర్లో కానీ ఎట్లా అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా గైస్, మీకు మనశ్శాంతి మీద దెబ్బ కొట్టాలి. మీ రిలేషన్షిప్ని మీరు మంచిగా తీసుకెళ్తూ ఉన్నా అటు పక్క వాళ్ళు మిమ్మల్ని నమ్మరు, లేకపోతే మిమ్మల్ని ఏదో ఒక బ్లేమ్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి జరిగిన ప్రతి ఇన్సిడెంట్కి కూడా అంటే వాళ్ళు మిస్టేక్ చేసుకుంటూ వెళ్ళినా కూడా అది మీ మీద తోసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా కలిసి రాలేదనుకోండి, మీ సోల్మేట్కో మీ పార్ట్నర్కో లేకపోతే మీరు ఎవరినైతే మీ ఎమోషనల్ కనెక్షన్ అనుకుంటున్నారో వాళ్ళకు అది మీ మీద తోస్తారు. ఎట్లా అంటే నీ వల్లే నాకు కలిసి రావట్లేదు, లేకపోతే నీ వల్లే నాకు ఇలా ఉండిపోయాను, లేకపోతే మీ వల్లే నాకు ఇట్లా జరిగింది అని ఇట్లాంటివి కూడా మీ మీద రుద్దుతారు. ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయిపోవడం కానీ, లేకపోతే ఏదైనా డ్రింకింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం కానీ, లేకపోతే డ్రగ్స్ ఇట్లాంటివి అలవాటు చేసుకోవడం కానీ, లేకపోతే ఒక నెగిటివ్ థాట్స్తోనే ఎంతసేపు ఉండి మీ మీద అవన్నీ రుద్దేయాలని చూడటం కానీ, ఇట్లాంటివి అన్నీ చేస్తారు అనేది కూడా తెలుస్తుంది. సో ది ఎంపరర్ వచ్చిందంటే ఇట్లా ఉంటారండి గైస్. మీరు ఇవన్నీ జరుగుతున్నా మీది ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్. ఏది ఏమైనా కూడా నేను నా సిద్ధాంతాన్ని, మీరు ఏది కమిట్మెంట్ అయ్యారు, ఏది అయితే ఉన్నాయో నా రెస్పాన్సిబిలిటీస్, వాటిని మాత్రం నేను విడిచిపెట్టను. నేను నా లైఫ్ని ముందుకు తీసుకువెళ్తాను, నేను హ్యాపీ మూమెంట్స్ అయితే నేను పొందుతాను అన్నట్టు మీరు ఒక స్ట్రాంగ్ డెసిషన్ మీద ఉంటారు. ది సన్ వచ్చింది నెక్స్ట్ డే. చూసారా, ఎవరైతే ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఈ నెగిటివ్ ఎనర్జీని కూడా పక్కన పెట్టగలుగుతారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ది సన్ ఎట్లా అంటే ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ థాట్, ఒక న్యూ వేలో మీరు వెళ్ళటం,
రిలేషన్షిప్ వైజ్ ఇంకా ముందుకు వెళ్ళడం, ఎంత వాళ్ళు మిమ్మల్ని నమ్మకపోయినా వాళ్ళు బిలీవ్ చేసే రోజు అనేది ఒకటి వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఆ విధంగా మీరు డెసిషన్స్ తీసుకోవడం, ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళటం. మీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో కూడా అంతే గైస్. ఎట్లా అంటే మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి. మీరు ఏ పని చేసుకుంటూ వెళ్ళిపోయినా మీ చుట్టూ ఒక నెగిటివ్ థాట్స్తో ఉన్న పర్సన్స్ అందరూ మిమ్మల్ని తక్కువ చేయడం, లేకపోతే నువ్వు ఇది చేయలేవడం, లేకపోతే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ బిజినెస్ నీకు కలిసి రాదు, ఎందుకు అంత రిస్క్ చేస్తున్నావు అనడం. లేదు మీరు జాబ్కి వెళ్తుంటే నీకు ఇంకా ఇక్కడ ఈ జాబ్లోనే ఉన్నావా, ఇంకా మంచి జాబ్లో అందరూ సెటిల్ అయిపోయి నీతో పాటు వాళ్ళంతా అని ఇట్లా మిమ్మల్ని తక్కువ చేసేయడం. ఇలా 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 చాలా చాలా అనవసరమైన ఇష్యూస్ అన్నీ మీకు రుద్దుతారు. లేదు సడన్గా ఏదైనా ఇష్యూని తెచ్చి మీకు మీ మీద రుద్దుతారు. ఇట్లాంటివి అంటే రుద్దడం అంటే వాళ్ళు ఏదైతే నెగిటివ్ థాట్తో ఉంటారో దాన్ని తీసుకొచ్చేసేసి మీ లైఫ్లో ఇది నీ వల్లే జరిగింది, ఇది నీ వల్లే నీకు ఈ ఇష్యూ జరిగింది. లేకపోతే ఒక జాబ్లో ఉంటారు మీరు, ఆ జాబ్లో మంచిగా మీరు అన్నీ వర్క్ చేసుకుంటూ వెళ్తారు, ఎక్కడో ఒక దగ్గర వర్క్ పెండింగ్ పడుతుంది, నీ వల్లే ఈ వర్క్ పెండింగ్ పడింది, నీవే దీనికి బాధ్యత అన్నట్లు మీ మీద చెప్పడం. లేదు బిజినెస్ మీరు చేస్తున్నారు, బిజినెస్లో మీరు ముందుకెళ్తున్నారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర బిజినెస్ అన్నాక కెరియర్ అన్నాక అన్ని డేసు మనకి చక్కగా హ్యాపీ మూమెంట్సే ఉండవు కదా గైస్. కొన్ని డేస్ కొన్ని లాభం కూడా ఉంటాయి. అక్కడ ఏదైనా చిన్న డ్రాబ్యాక్ జరిగితే బిజినెస్లో ఇదిగో నీ వల్లే, ఇది నీ వల్లే అన్నట్టు మీ మీద అట్లాంటి నెగిటివ్ ఎనర్జీ తాలూకా ఇంపాక్ట్ కూడా వేస్తారు. అట్లాంటి విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అనేది డివైన్ మెసేజెస్ గైస్. ఇవన్నీ కూడా డివైన్ నుంచి యూనివర్స్ మీకు పంపిస్తుంది చక్కటి మెసేజెస్ని. ఏదేమైనా కూడా మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ది ఎంపరర్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో చక్కగా మీరు ఒక ఎంపరర్ ఎలా అయితే, ఒక చక్రవర్తి ఎలా అయితే ఉంటారో ఆ విధంగా ఉంటారు. మీ డెసిషన్స్ తీసుకోవడంలోనే కానీ, మీ ఆలోచనలు ముందుకు తీసుకువెళ్ళటంలోనే కానీ, మీరు కెరియర్ని బిల్డ్ చేసి ఏదేమైనా కూడా మీ చుట్టూ ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా మీరు మాత్రం పట్టించుకోకుండా ఎట్లా ఉంటారంటే అవని నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. సమ్టైమ్స్ బాధపడతారు, బాధపడకుండా పెయిన్ లేకుండా అదైతే ఉంటుందని నేను చెప్పట్లేదు గైస్. కొంతవరకు ఏదైనా కొంచెం బాధపడినా కూడా ఆ బాధ నుంచి ఎట్లా ఉంటుందంటే మీకు అయ్యో ఇలా బాధపడ్డాను అన్న నిమిషానికి బాధపడినా మీ ఈ ఎంపరర్ ఈ చక్రవర్తి బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే ప్రతి దాన్ని కూడా కొంచెం స్ట్రాంగ్ తీసుకుంటారు. ఓకే నేను ఈ బాధపడ్డాను కదా, దీని నుంచి నేను ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో నేను డెవలప్ అవుతాను, నేను ఇంకా ఈ డెసిషన్ ఇలానే తీసుకుంటాను అనేది అయితే స్ట్రాంగ్గా ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 3 of Pentacles energy, 7 of Cups. So Queen of Pentacles and 3 of Pentacles and 7 of Pentacles. సో ఎట్లా ఉంటుందంటే మీలో లైఫ్లో చేంజెస్ ఏ విధంగా జరుగుతున్నాయంటే గైస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏది మీరు కోరుకుంటున్నారు రిలేషన్షిప్ వైజ్ కానీ, ఎమోషనల్ కనెక్షన్స్, లవ్ అదంతా మీ చేతికి వస్తుంది. చక్కగా లైఫ్లో ఒక చేంజ్ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్ మీ ముందు ఉన్నా కూడా అవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. ఒక క్వీన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీ పొజిషన్ అయితే మారుతుంది. ఇంకా పెంటికల్స్ ఎనర్జీలో ఫైనాన్షియల్గా, డబ్బు పరంగా, కెరియర్ పరంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అట్లా ఒక మంచి లైఫ్ స్టైల్ మీకు వస్తుంది అనేది అయితే డివైన్ మెసేజెస్ గైస్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు మీ లైఫ్లో. మీరు అంటే మీరు నమ్మేవాళ్ళు ఎవరైనా, మీ మేలు కోరేవారు కానీ, మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారు కానీ, అట్లాంటి వాళ్ళ సజెషన్స్ కూడా మీకు దొరుకుతాయి. కెరియర్ పరంగా కానీ, లైఫ్ పరంగా కానీ, ఎమోషనల్ కనెక్షన్స్ వైజ్ కానీ ఏదైనా కూడా మీకు ఆ సజెషన్స్ అని కూడా వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు గైస్. అంటే మీ వెల్ విషర్స్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, అంటే ఎవరైనా కూడా మిమ్మల్ని మీ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, మీ మేలు కోరుకునేవాళ్ళు, అట్లాంటి వాళ్ళే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఏది జరుగుతున్నా కూడా ఎట్లా ఉంటుందంటే మీ లైఫ్ స్టైల్లో 3 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీ సజెషన్స్ మంచి వైపుకి వెళ్తాయి. అంటే సజెషన్స్ అంటే సమ్టైమ్స్ ఏదైనా రాంగ్ డెసిషన్స్ ఇట్లాంటివి ఏమి కాకుండా సజెషన్స్ అన్నీ
కరెక్ట్ వేలో మంచి వైపుకే వెళ్తాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా మీకు ఎట్లా ఉంటుందంటే మీరు ఏదైతే పోగొట్టుకున్నామో మేము ఇంకా మాకు అది లైఫ్లో రావట్లేదు అని ఏదైతే మీరు అన్హ్యాపీగా కొంతవరకు ఫీల్ అయ్యారో అదంతా వస్తుంది. మీ మనసులో ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళ ఎఫెక్షన్, వాళ్ళ ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ ఉంటాయో అవి మీకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక టైం అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు హాఫ్ ఆఫ్ ది పార్ట్ మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు, హాఫ్ ఏమో మీతో వేరేగా ఉంటున్నట్టు, ఇట్లాంటి ఫస్ట్ నుంచి ఒక డిస్టర్బెన్స్ అనేది మీ మనసులో ఉంటుంది. సో దట్ దాని గురించి కూడా ఎమోషనల్ వైజ్ మీరు ఎలా అంటే మీ వెల్ విషర్స్ సజెషన్స్ తీసుకోవడం కానీ, ఎలా అంటే ఈ వీళ్ళు కరెక్టేనా రాంగా నాకు, లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు అట్లాంటి సజెషన్స్ కూడా మీరు తీసుకోగలుగుతారు. కానీ ఏదైనా కూడా ఫైనల్గా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏమి చేస్తున్నా మీ అంత బెస్ట్ పర్సన్ వాళ్ళ లైఫ్లో లేరు అని ఒక రియలైజేషన్ అయితే వాళ్ళకి దొరుకుతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీ మనసులో ఏదైతే ఉంటుందో వారి మనసులో కూడా అట్లాంటి ఫీలే ఉంటుంది అనేది అయితే ఇక్కడ డివైన్ మెసేజెస్. ఎందుకంటే రియలైజ్ అవుతారు అట్ ద లాస్ట్ మూమెంట్ ఏమవుతుంది, మిమ్మల్ని నుంచి దాటుకొని వెళ్ళినా వాళ్ళకి అక్కడ ఏదైతే అనుకుంటున్నారో, ఏవైతే భ్రమలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. కరెక్ట్ పర్సన్ మీరే అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా యూనివర్స్ అనేది ఒక మెసేజ్ అందిస్తుంది వాళ్ళకి కూడా. అదే ఇక్కడ డివైన్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో ఇది కెరియర్ పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా చాలా చక్కగా ఉంటుంది. చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. ఎట్లా అంటే ఫైనాన్షియల్గా, డబ్బు పరంగా మీరు కోరుకున్నట్టు చక్కగా సంపాదన అయితే పెరుగుతుంది. సంపాదన పెరిగినా ఇంకా మీరు థింక్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఇంకా బెటర్గా ఎలా వెళ్ళాలి, బెస్ట్గా ఇంకా ఎలా పెర్ఫార్మెన్స్ చేయాలి, ఎట్లా కెరియర్ని ఇంకా బిల్డ్ చేసుకోవాలి, ఇట్లాంటివి అయితే మీ ఆలోచనలు ఉంటాయి. సో దట్ ఆ వేలో మీరు మీ యొక్క వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సజెషన్స్ని తీసుకోవడం, వారి సలహాల ప్రకారం మీరు ముందుకు వెళ్ళటం, ఏదైనా విషయంలో మంచిగా మీరు ఆలోచించిన డిసిషన్స్ తీసుకోవటం, ఓన్లీ ఫైనాన్షియల్ వైజ్ అయితే కెరియర్ పరంగా ఫైనాన్షియల్ వైజ్ వర్క్ ఇట్లా మీకు బెస్ట్ ఎవరు అనిపిస్తారో వారి యొక్క డివైనే వారి రూపంలో మీకు హెల్ప్ అనేది చేయడానికి ముందుకు వస్తుంది. యూనివర్సే వారిని పంపిస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. మీరు అది అబ్జర్వ్ చేసుకోవాలి, అది గమనించుకోవాలి. ఇక్కడ 7 ఆఫ్ కప్స్ ఎనర్జీలో కూడా అదే జరుగుతుంది. ఏదైతే మీరు మిస్ అయిపోయారు, ఏదైతే ఆపర్చునిటీస్ కానీ కెరియర్ కానీ మేము మిస్ అయిపోయామో, మాకు అది రావట్లేదు, అంత మేము అనుకున్న స్టేజ్ ఇది కాదు, మేము ఇంకా బాగా ఎర్న్ చేయాలి, ఇట్లాంటివి మేము ఇంకా బాగా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలని మీరు ఏదైతే అనుకుంటున్నారో అట్లాంటి ఒక ఐడెంటిఫికేషన్ అనేది మీకు దొరుకుతుంది. మీ కెరియర్లో కానీ, మీ లైఫ్లో కానీ, అదే మీ బిజినెస్లో కానీ, జాబ్ రిలేటెడ్గా కానీ, ఫైనాన్షియల్ మేటర్స్లో కానీ అదంటూ మీకు ఒక ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది, మీకు ఒక అప్రిషియేషన్ దొరుకుతుంది, అంటే ఒక గుర్తింపు దొరుకుతుంది, ఒక అభినందన అనేది దొరుకుతుంది. ఆ విధంగా కూడా మీరు హ్యాపీగా ఉంటారనేది యూనివర్స్ నుంచి వచ్చే ఒక డివైన్ మెసేజ్ గైస్. సో చూసారు కదా, చక్కగా మీరు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్స్ ఫేస్ చేసి మేము ప్రాబ్లమాటిక్గా ఉన్నాం అనుకుంటున్నారో అదంతా కూడా ఒక తొందరలోనే మీకు మీ పక్క నుంచి పక్కకి వెళ్ళిపోయేంత సిచ్యువేషన్స్ అయితే మీ లైఫ్లో రాబోతున్నాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా చూద్దాం మీకు సెల్ఫ్ ఎఫర్మేషన్స్లో యూనివర్స్ నుంచి ఎట్లాంటి డివైన్ మెసేజెస్ మీ పరంగా ఎట్లాంటిది ఉంది, అంటే మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఎట్లా ఉంది. ఐ లివ్ ఇన్ ద ప్యారడైజ్ ఆఫ్ మై ఓన్ క్రియేషన్. మీరు ఎట్లా ఉన్నారంటే, ఎట్లా ఆలోచించుకోవాలంటే, మీరు ఏదైతే స్వర్గాన్ని అంటే నిర్మించుకున్నారో ఆ స్వర్గంలోనే, అంటే మీరు నిర్మించుకున్న స్వర్గంలో మీరు ఉండబోతున్నారు, మీరు ఉంటారు. అంటే మీకంటూ ఇమాజినేషన్లో కానీ, మీకంటూ ఒక క్యారెక్టర్లో కానీ ఒక ప్యారడైజ్ అంటే ఒక స్వర్గం ఏ విధంగా ఉంటుందంటే రియల్గా స్వర్గం క్రియేట్ చేసేస్తున్నారు ఇక్కడ అనేది కాదు గైస్. మైండ్ సెట్లో మీరు అంత కేపబుల్గా మీరు ఏదైతే క్రియేట్ చేస్తారంటే మీరు అంత కేపబుల్ పర్సన్ అని డివైన్ చెప్తుంది. సో మీరు అంత కేపబుల్ పర్సన్ అనేది మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాంట్లోనే మీరు ఉండగలుగుతారు, అందులో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్. అంటే మీకంత సుపీరియర్ పవర్ ఉంది.
ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్. మీరు ఎప్పుడు చూసినా కూడా యూనివర్స్ మీకు ఈ మెసేజ్ అయితే కన్ఫర్మ్గా రెగ్యులర్గా పంపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక లవ్ని రెస్పెక్ట్ని పొందడానికి ఒక ఎలిజిబుల్ పర్సన్, ఒక కేపబుల్ పర్సన్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనేది డివైన్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. ఐఎమ్ ఏ వారియర్, బ్రేవ్ టు రిసైలెంట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్. మీరు ఒక వారియర్ లాగా సైలెంట్గా మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని కానీ ఏదైతే ఛాలెంజెస్ని కానీ ఫేస్ చేస్తున్నారో వాటన్నిటిలో కూడా ఒక ధైర్యాన్ని చూపిస్తూ ముందుకు వెళ్తారట. అంటే అంత మంచి స్ట్రాంగ్ ఫీలింగ్స్ కానీ స్ట్రాంగ్ క్యారెక్టర్ కానీ మీలో ఉంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో యూనివర్స్ మీకు ఒక చక్కటి అంటే మీలో అంత కాన్ఫిడెన్స్ ఉంది, మీలో అంత కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ ఉన్నాయి అనేది అయితే యూనివర్స్ చెప్తుంది. ఒక డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అందిస్తుంది. ఎవ్రీవేర్ ఐ గో ఐ ఫైండ్ లవ్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేమ అనేదాన్ని కోరుకుంటారు. ప్రేమ ఎప్పుడు కోరుకుంటారు? మీకు ప్రేమ ఉంటేనే అందరి మీద ప్రేమను కోరుకుంటారు. మీరు అసలు ఏమి లేదు రూడ్గా వెళ్ళిపోతున్న పర్సన్ వచ్చి ప్రేమను కోరుకుంటారంటే అది ఎప్పటికీ జరగదు. సో మీరు ఒక ప్రేమను కోరుకునే పర్సన్ కాబట్టి మీరు అందరికీ ప్రేమను అందిస్తారు కాబట్టి మీరు అందరికి ఎఫెక్షన్ అందిస్తారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రేమను కోరుకుంటారట. అట్లాంటి మంచి మనస్తత్వం, అట్లాంటి మంచి మైండ్ సెట్ మీకు ఉంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే ఒక డివైన్ మెసేజెస్ గైస్. మీ సెల్ఫ్ కేర్ గురించి, మీ సెల్ఫ్ ఎఫర్మేషన్స్ గురించి వచ్చే మెసేజెస్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్. సో విల్ మీట్ అనదర్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.